ఇప్పుడు ప్రపంచం అంతా మనం భారతదేశం కోసం మాట్లాడుకుంటుంది. ఎందుకంటే మన దగ్గరున్న S-400 అది రష్యా నుంచి తీసుకున్న S-400 కానీ, మన మిసైల్స్ కానీ, మన టెక్నాలజీ కానీ చాలా టార్గెటెడ్గా పనిచేశాయి. అలాగే పాకిస్తాన్ యొక్క అటు మిగతా సిస్టమ్స్ని కూడా దెబ్బతీసాయి అన్న చర్చ బలంగా సాగుతోంది. అసలు ఏంటి సార్, అంటే మనం ఈ యుద్ధంలో ఏ ఏ క్షిపణులు వాడాము, వాటి బలం ఏంటంటే ఏం చెప్తారు సార్? సతీష్ గారు, ఇప్పటివరకు మనం ట్రెడిషనల్ వార్స్ తర్వాత వాటిని కన్వెన్షనల్ వార్స్ ఇప్పటి వరకు చేసాం. ఈసారి చేసినటువంటి వార్ ఏదైతే ఉందో టెక్నాలజికల్ వార్, సో అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ వార్. సో అట్లాంటి సందర్భంలో మనము 71 వార్ కానివ్వండి, కార్గిల్ వార్ కానివ్వండి, ఇది ఒక ఏమంటామనంటే కన్వెన్షనల్ వార్. మనం వెళ్ళి 1-to-1 ఫైట్ చేసి వాళ్ళని అక్కడ నుంచి ఎలిమినేట్ చేయటం జరిగింది, అక్కడ నుంచి తరిమి కొట్టడం జరిగింది. ఇప్పుడు అలాంటి వారు కాదు. ఈరోజు మనము 24 అవర్స్లో పాకిస్తాన్ని చుట్టుముట్టాము, టెర్రరిస్ట్ ఎక్కడున్నా వెతికి కొట్టాము. ఆ తర్వాత పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే వాళ్ళు ఫోర్స్ చేయించుకున్నారు, వాళ్ళు మన మీద దుస్సాహసం చేసి మీరు ఏం చేయాలని చెప్పటంతో మనం ఏం చేశాము అనేది ప్రపంచానికి చూపించాం. సో దానిలో భాగంగా ఒకటి ప్రపంచానికి ఏమర్థమైందంటే లెసన్ లెర్న్స్ ఏంటి అని అంటే, భారత్ దగ్గరికి వెళ్తే మీరు ఎలాంటి వారైనా కూడా మిమ్మల్ని మట్టు పెట్టగలదు అనేది ప్రపంచానికి చెప్పగలిగాం. గ్రేట్ సార్. నెంబర్ 1. నెక్స్ట్, పాకిస్తాన్ ఎప్పుడు బుసలు కొట్టేది మన దగ్గర, మా దగ్గర న్యూక్లియర్ బాంబ్ ఉంది, పావు ఉంది, ఇది ఉంది, అది ఉంది అనేసి చెప్పేది. సో ఈరోజు నువ్వు న్యూక్లియర్ బాంబు అని కాకుండా టోటలీ 24 అవర్స్లో కోరలు పీకేశాము. నువ్వు ఎంత బుస కొట్టినా ఇంకా అంతే. ఇంకా ఫ్యూచర్లో పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబు, మొన్ననే మోడీ గారు చెప్పారు, నిన్ను ఒకవేళ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేస్తే వదిలిపెట్టము అని కూడా చెప్పడం జరిగింది. అండ్ దీన్ని బట్టి ఏంటి అని అంటే, ఇప్పటి వరకు మనం శాంతి 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 నెగోషియేషన్స్, బయాలెట్రికల్ రిలేషన్ అని వెళ్ళాం. అవును, ఈరోజు వాళ్ళు ఫోర్స్ చేశారు మనల్ని. మన టూరిస్టుల పైన అటాక్ చేశారు పెహల్గామ్లో, ప్రొవోక్ చేశారు. అండ్ దట్ టు మేజర్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్, ఆసిఫ్ మునీర్, ఆ పర్సన్ మనల్ని రెచ్చగొట్టాడు. సో ఈరోజు ఆసిఫ్ మునీర్ కూడా మన టార్గెట్. అది సింధూర్ 2-3లోనో అతను కూడా హిట్ లిస్ట్ లో ఉన్నాడు. డెఫినెట్లీ హిట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సార్, మనం ఈ యుద్ధంలో మనం ఏ మిసైల్స్ ని వాడాము? ఎందుకంటే ఎక్కువగా మిసైల్స్ టార్గెటెడ్ రేంజ్ని చాలా ఈజీగా రీచ్ అయ్యాయి. ఈ సతీష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈరోజు ద ఫాదర్ ఆఫ్ ద మిజైల్స్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్లీ. ఈరోజు మనకి శక్తినిచ్చినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. 70s నుండి న్యూక్లియర్ స్టార్ట్ అయింది, తర్వాత 80s 90sలో మిజైల్ సిస్టమ్ స్టార్ట్ అయింది, 2000 తర్వాత బ్యాలిస్టిక్ మిసైల్ యొక్క టెక్నాలజీ స్టార్ట్ అయింది. సో ఈ బ్యాలిస్టిక్ మిసైల్ టెక్నాలజీలో అబ్దుల్ కలాం గారి యొక్క రోల్, బ్రహ్మోస్ హైదరాబాద్లోనే బేస్ చేసుకొని తయారు చేసినటువంటి అంటే ఎక్స్పెరిమెంట్ ఇనిషియల్గా చేసినటువంటి పరిస్థితి. సో ఇది రష్యన్ టెక్నాలజీతో మన వార్ హెడ్తో అది తయారు చేయటం జరిగింది. ఈరోజు మీరు అడిగారు ఏమని, మనం ఏమేమి మిజైల్ వాడాం. ఓన్లీ 20% మిజైల్ మాత్రమే వాడాం. దట్టు 2-3 మిజైల్సే వాడాం సతీష్ గారు. అంటే మనం ఈ యుద్ధంలో సార్, అంటే ఆపరేషన్ సింధూర్లో మనం వాడిన మన స్వదేశీ తయారీ ఆయుధాలు కానీ మిసైల్స్ కానీ ఏంటి సార్? ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కింద మనం ఆకాశ్ మిసైల్ని వాడాం. అట్లాగే ఎయిర్ డిఫెన్స్ కింద మన దగ్గర నార్మల్ L-70 గన్ ఉంటుంది, గన్స్ వాడాం. తర్వాత బరాక్ 8 ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఉన్నటువంటి ఏదైతే యాంటీ మిజైల్ సిస్టమ్ ఉందో దాన్ని వాడాం. అండ్ 1-2 చోట్లల్లో మనం S-400ని కూడా వాడాము. అండ్ ఇదే కాకుండా మనం హిట్ చేసినటువంటి ఏదైతే ఉందో దానిలో 1-2 డ్రోన్స్ వాడాము. ఎందుకంటే ఇనిషియలీ ఎప్పుడైతే మన కమ్యూనికేషన్ వాళ్ళ రడార్ సిస్టంలోకి వచ్చిందో అప్పుడు మనం డ్రోన్స్ వాడి వాళ్ళ కమ్యూనికేషన్ సిస్టమ్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనం ఏం చేసాము అని అంటే, మన యొక్క ఫైటర్స్తో మనం ఫైట్ చేయటం జరిగింది. దానిలో బ్రహ్మోస్తో మనం వెళ్ళటం జరిగింది. సో బ్రహ్మోస్ ఎలాంటిది అని అంటే, మనం ఇనిషియల్లీ ఆ టెర్రరిస్ట్ బిల్డింగ్స్ పైన, ఎస్టాబ్లిష్మెంట్ పైన పడినప్పుడు హ్యామర్ మిజైల్ అన్నారు. సో అంటే మనకు తెలియని మిజైల్ కూడా ఉందేమో అనే మనం అనుకున్నాం. కానీ
బ్రహ్మోస్ తో కొట్టినటువంటి హ్యామరింగ్ అన్నమాట. Hmm. ద హ్యామర్డ్ బై ద బ్రహ్మోస్ అన్నమాట. అందుకని Okay. హ్యామర్ మిజైల్ అని చెప్పటం జరిగింది. ఓకే సో ఆ విధంగా మనము 15+ బ్రహ్మోస్ మిజైల్స్ పాకిస్తాన్ పైన వాడటం జరిగింది. సో అది కాకుండా నార్మల్ ఆర్టీ ఏదైతే ఉందో ఆర్టీ షెల్స్ ఇవన్నీ వాడాము. ఓకే ఇంకా మనం వాడనివి చాలా ఉన్నాయి సతీష్ గారు. రైట్, ఖచ్చితంగా అవి కూడా మనం మాట్లాడతాం పినాకా సార్. ఉంది, ఓకే అట్లాగే మనకి బరాక్. పృథ్వీ 1, 2, 3, 4 ఉన్నాయి, బరాక్స్ ఉన్నాయి, అగ్నిస్ ఉన్నాయి, తర్వాత ఇది రీసెంట్ గా ఇంకా కొన్ని భార్గవాస్త్ర, గాంధీవాస్త్రం. K4 ఉంది. ఇట్లాంటివి చాలా ఇంకా మనము ఇండిజియస్ గా తయారు చేసినటువంటి ఎక్విప్మెంట్ ని మనం టచ్ కూడా చేయలేదు ఓకే ఇప్పటివరకు. సార్.